హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఓకే, ఈరోజు వచ్చి నేను చూడండి ఫిష్ని చేశాను. ఒక వేస్ట్ దానితో ఫిష్ని ఎలా తయారు చేయాలో చూపించాను చూడండి. ఒక డెకరేషన్ ఐటమ్ అనమాట ఇది. మనం ఇంట్లో ఒక తాడుని కానీ అలా పెట్టుకుని కూడా మనం హ్యాంగింగ్ చేసుకోవచ్చు. అలాగూ నేనైతే ఈరోజు ఒక వేస్ట్ అట్ట ముక్కను ఒకటి తీసుకుని దాన్ని ఫిష్ లాగా చేశాను చూడండి. ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకుని తర్వాత ఆ షేప్కి కట్ చేసుకున్నాను. నెక్స్ట్ నేనైతే బ్లూ కలర్ని ప్రిఫర్ చేశాను, ఎందుకంటే రేపు మా పాపకి స్కూల్లో బ్లూ కలర్ డే అనమాట. బ్లూ కలర్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి, అందుకని నేనైతే బ్లూ కలర్ని తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏ కలర్ అయినా ప్రిఫర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి నేనైతే ఇక్కడ ఓన్లీ వన్ షేడింగే చూపిస్తున్నాను, బట్ నేను మాత్రం డబల్ కోటింగ్ అట్లా అంటారు కదా, అలా 3 times నేను దానిపైనే కంప్లీట్గా డ్రా చేస్తూనే ఉన్నాను. అప్పుడే డార్క్ బ్లూ కలర్లో అలా వచ్చింది. నేనైతే వీడియోలో ఓన్లీ వన్సే చూపించాను, ఎందుకంటే ఇప్పటికే వీడియో లాంగ్ అయిపోయింది అనిపించింది నాకు. అందుకని నేను ఓన్లీ వన్స్ చూపించాను అనమాట. మీరు మాత్రం ఒకవేళ క్రేయాన్ ఇలా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా 2-3 times దాన్ని డార్క్గా చేయండి. నా సజెషన్ ఏంటంటే, నేనైతే క్రేయాన్ యూజ్ చేశాను, కానీ మీరు క్రేయాన్ యూజ్ చేయకండి. దాని బదులు పెయింటింగ్ కానీ లేకుంటే నెక్స్ట్ గ్లిట్టర్స్ కానీ అట్లాంటివి యూజ్ చేయండి. లేదా కబోర్డ్ పేపర్స్ ఉంటాయి కదా, బ్లూ కలర్ పేపర్స్, ఆ పేపర్స్ని కానీ అలాంటివి యూజ్ చేయండి, ఎందుకంటే ఇది చాలా టైం పట్టింది. నెక్స్ట్ వచ్చి నేను చిన్నగా సర్కిల్లా వైట్ పేపర్తో సర్కిల్లా చేసుకున్నాను అనమాట. దాని ఐస్ కోసం, ఫిష్ ఐస్ కోసం 2 sides ఐస్ అనేవి పెట్టాను ఫెవికాల్తో. నెక్స్ట్ వచ్చి ఏం చేశానంటే, వైట్ పేపర్తోనే మనం దానికి చేపకి రొప్పలు ఉంటాయి కదా, ఆ రొప్పల్ని చేశాను అనమాట. వాటిని ఎలా చేశానంటే, ఫస్ట్ డిజైన్ అనేది గీసేసుకుని తర్వాత దాన్ని సీజర్తో కట్ చేసుకున్నాను. మనం ముందుగానే చాలా అనేవి కట్ చేసుకుని అట్టి పెట్టుకోవాలి, ఎందుకంటే వీటికి ఫిష్ మొత్తం కంప్లీట్గా అవే ఉంటాయి కదా, సో అందుకనే అనమాట. ఫెవికాల్ తీసుకుని దాని తర్వాత వాటికి కొంచెం పెట్టుకుని వాటిని అంటించుకోవడమే. నాకైతే ఫెవికాల్ చాలా ఇబ్బంది పెట్టింది ఫస్ట్ 2 times కూడా. అందుకని నేను ఏం చేశానంటే, నెక్స్ట్ ఒక అట్ట ముక్క తీసుకుని దానిపైన కొంచెం ఫెవికాల్ పూసుకొని దాని తర్వాత దాన్ని పెట్టుకున్నాను అనమాట. లేకుంటే నన్ను అసలు ఇబ్బంది పెట్టేసింది అది. అక్కడే ఒక 5 minutes పోయింది నాకు, అందుకని నేను అలా చేశాను అనమాట. అప్పటి నుంచి తర్వాత నాకు ఫ్రీగా అయిపోయింది వర్క్ అనేది. నెక్స్ట్ చూడండి, అలా మొత్తం కంప్లీట్గా ఫిష్ అంతా పెట్టుకున్నాను. అప్పుడు చూడండి లుక్ ఎంత బాగుందో. ప్లీజ్ నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.